చాలా మంది ప్రభు యొక్క శరీరాన్ని, అంటే శరీరాన్ని తినడానికి, రక్తాన్ని త్రాగడానికి బల్లని సమీపించేటప్పుడు పోయిన నెలలో ఏ విధంగా బల్లను సమీపిస్తారంటే చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకొని ప్రభు బల్లను సమీపించారు. మరొక మాసంలోకి మనం వచ్చాము. మరలా ఈ మాసంలో ఏం చేస్తాం? మళ్ళీ ఏం చేస్తాం? ఈ మాసంలో మరలా ఈ నెలంతా చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకొని ప్రభు బలలో చేయేస్తున్నాం. అంటే ప్రభు బల్ల ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? పాపాలు చేసుకుంటూ మనల్ని ఒప్పుకొని ఇందులో చెయ్యటానికి ఆ ప్రభు బల్ల. అందుక దేనికంట ప్రభు బల్ల? నా రక్తం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అర్థమైందా? అంటే ప్రభు బల్ల పాపాలు ఒప్పుకోవటానికి కాదు. ప్రభు బల్ల ఎందుకంటే ఆయనకి అంటే ఆయన విషయములో మెలకువ కలిగి ఉన్నామని. అర్థమైందా? ఆయన కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నామని. అర్థమైందా? అలా ఉన్న స్థితిలో మేము ఉన్నాము కాబట్టి ప్రభు బలను సమీపిస్తున్నామని ప్రభు బలను సమీపించాలి. పాపాలు ఒప్పుకొని సమీపించేది ఏందండి? ఇంకెంతకాలం రాకడొచ్చేంతవరకు అంటే ప్రభు బల్ల సమీపించాము, మళ్ళీ బయటికి వెళ్ళిపోయాము, మళ్ళీ అదే బతుక. ఒకవేళ అలాగే బతికితే దేవుడు రాకడొస్తే, దేవుడు రెండోసారి ప్రత్యక్షమైతే అలా బల్లలో చేయి వేసినటువంటి నువ్వు ఎత్తపడతావా? దేవుని రాజ్యములో నువ్వు చేర్చబడతావా? చేర్చబడం కదా. కనిపెట్టుకొని ఉన్నవాడు ఈ బల్లలో మాత్రం ఇక్కడ చెయ్యేస్తాడు కదా. ఇక్కడ చెయ్యేసి బయటికి వెళ్ళినా కానీ ఎలా ఉంటాడంట? ఎక్కడ బ్రతుకుతున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పి దేవుని గురించి, అంటే నా బల్లలో చేయి వేసే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ మాట చదవండి, 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురము చేస్తాం. అంటే ప్రభువు వచ్చు వరకు, ఆయన వచ్చేంత వరకు కూడా ఈ బల్లలో చేయి వేసేటటువంటి మనం ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఎక్కడ అంటే మందిరంలో కాదు. ఎక్కడ? మందిరంలో కాదు. మనము అడుగు పెట్టే ప్రతి స్థలములో, సమాజంలో మనము దేవుణ్ణి ప్రచురము చేయాల. అందుకనే ఆయన అంటున్నాడు,